ఈరోజు ప్రత్యేకమైన ఫ్రెండ్స్ డే సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనందరికీ నిజమైన స్నేహితుడు యేసు ప్రభు. ఆయన సమస్తమును మన కొరకు దారపోసిన ప్రాణ స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభువుని మించిన స్నేహితుడు ఈ లోకంలో పరలోకం ఎక్కడా లేదు. ఆయనే నిజమైన స్నేహితుడు. ఆయన మన నమ్ముడుంటే మిగతా అన్నీ మన నమ్ముడు ఉన్నట్టే. ఆమేన్. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినాన మా ప్రభా మీ సన్నిధిలో కూడుకొని మందిరావరణంలో చేరి ప్రార్థించుటకు, కీర్తించుటకు, స్తుతించుటకు మీరిచ్చిన నాయన ఈ మంచి వాతావరణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడవు, మా విమోచకుడవు, మా ప్రాణ స్నేహితుడవు, ప్రాణనాథుడవు మీకు వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తుతి. మహిమ 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 ఘనత 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 ప్రభావాలు మీకే చెల్లిస్తూ నాయన ఈ పునరుద్ధాన దినాన్ని పాటలు పాడుతుండగా స్వరములను ముట్టండి. వాక్యమైన దేవ మాట్లాడిన ఆరాధనలోను కీర్తనలోను అన్ని విషయాల్లో నాయన మీరు అధ్యక్షత వహించి నడిపించు. వచ్చిన వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఇంకా వస్తున్న వారు త్వరగా నాయన రావడానికి సహాయం చేయమని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నాయన ఇక్కడ ఉన్నవారు లైవ్లో చూస్తున్నారు అందరిని కూడా మా ప్రభా మీ కృపాహస్తాలు గొప్ప చెప్పుకుంటూ మీ సన్నిధిలో ఆనందాన్ని నాయన మనసారా అనుభవించినట్లుగా మీ సన్నిధిని మా ప్రభా మేమందరం నేను కూడి ఉండగా మీ ఆత్మ సహాయం కోరుకుంటూ ఆత్మ నడిపింపు మమ్మల్ని ఒప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నీ ప్రేమే నన్ను ఆదరించాను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. అందరం పాడదాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృపణాయతలో. చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృపణాయతలో. చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా. మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన
నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. బలచూచకమైనా మందసమానికై, బలచూచకమైనా మందసమానికై, సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే నా ప్రాణమాయనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శ్వేత దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నా, నిన్ను విడువను ఎడబాయనని
నడచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ నా బలహీనతయందు నా సిలువను నిన్ను పోలి నేను నడచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీడునమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా నే ఇలలో జీవించనా ఇలలో జీవించనా. హలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. చెక్ చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా ప్రియ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం చప్పట్లు కొట్టు పాడదాం. ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం
ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం, స్వరాలెత్తి పాడదాం అందరము. ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా. నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా. నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆయన కష్టాల్లో కన్నీళ్ళు మనల్ని మోసే స్నేహం ఆయన. అందరం ఒకసారి హృదయపూర్వకంగా మన రెండు చేతులెత్తి, అయ్యా కష్టాల్లో కన్నీళ్ళలో నన్ను మోసిన స్నేహం అయ్యా నీది, నన్ను ధైర్యపరిచి నాకు ఆదరణను కలిగించిన నా యేసు నీ స్నేహాన్ని బట్టి నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా మన రెండు చేతుల ఆకాశము తట్టితే, నిజమైన స్నేహితుడు ఆపదలో తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడంట. ఈరోజు ఆ నిజ స్నేహితుడు నా పాపముల నిమిత్తమై ఆయన పరిశుద్ధతను విడిచిపెట్టి, ఆయనకున్న ఆధిక్యతలను విడిచిపెట్టి, ఈ లోకానికి ఒక రిక్తునిగా, ఒక మానవునిగా, ఒక సాధారణుడిగా ఎవరు పుట్టని స్థితిలో నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకములో పుట్టి ఆయన స్నేహితుడని రుజువుపరుచుకుంటూ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆజ్ఞలను గైకొన్న వారు ఆయనకు స్నేహితులుగా నిలబడతారంట. ఈరోజు ఆయన స్నేహితుడిగా నువ్వు నేను ఉండాలని, మన దారిద్ర్యతనంతా కొట్టివేసి, మన పాపమునంతా కొట్టివేసి ఆయన స్నేహితుడిగా
ఆయనతో సమఉజ్జిగా ఉండడానికి మనకు అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుని వైపు చూస్తూ, అయ్యా నా కష్టాల్లో, నా కన్నీళ్ళలో నన్ను ఆదరించావయ్యా. ఒకవేళ ఈరోజు నువ్వు ఇంకా కష్టాల్లో, కన్నీళ్ళలో ఉన్నామేమో, ఆయన వైపు చూస్తూ, అయ్యా నీ స్నేహము వీటన్నిటి నుండి నన్ను బయటకు తీసుకురాగలదని నీవు నమ్మి పాడితే ఆయన కార్యాన్ని మన జీవితాల్లో చూస్తాం. హృదయపూర్వకంగా మన చేతులెత్తి నీవు దేవుని సన్నిధిలో నీ నోరు తెరుస్తున్నావంటే, నీ చేతులు ఎత్తుతున్నావంటే ఆయన ఎదుట నీవు అప్పగించుకున్నావని అర్థం, అంతే. కాబట్టి దేవాతి దేవుని సన్నిధిలో మన చేతులెత్తి, అయ్యా కష్టాల్లో, కన్నీళ్ళలో నన్ను మోసిన నీ స్నేహమయ్యా, నన్ను ధైర్యపరిచావు, నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా దేవునితో చెప్తామా? అందరము స్వరాలు తెరిచి, మా స్వరము కాదు మీ స్వరం మాకు వినపడాలా. అయ్యా నా కష్టాల్లో, నా కన్నీళ్ళలో నన్ను మోసావయ్యా, నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా దేవునితో చెప్తాం. కష్టాలలో, కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. పాడదామా రెండోసారి అందరం కలిసి? కష్టాలలో, కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం. చిరకాల స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. స్వరాలెత్తి పాడదామా? చిరకాల ఈ స్నేహము చిరకాలము ఉండేది ప్రభా, నీకు వందనాలు. నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ. నా హృదయపూర్వకంగా చెప్తామా దేవునితో? అవునయ్యా, నా నీడ నీవయ్యా. ప్రియ ప్రభువా యేసయ్యా, నా తోడు నీవయ్యా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో యేసుబాబు చెవు పాటను పాడుతుండగా మనం అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా
కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడిచిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మరువను నీవు నడిచిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడి ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడి నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నిలుపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు
ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికయించుడి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా మమ్మును మరిచిపోలేదు. ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోని దిగిపోయిన వారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ వారం అంతా అక్క నేను చాలా సంతోషంగా ఉన్నాను, మా ఇంట్లో అంతా సంతోషంగా ఉంది. నేను దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపాను అన్నవాళ్ళు ఉన్నారా? ఈ వారం అంతా నేను బైబిల్ చదివానక్క తప్పకుండా అన్నవాళ్ళు. తల్లులు కొడుకుల వైపు, తండ్రులు కొడుకుల వైపు, కొడుకులు పిల్లల వైపు చూస్తున్నారు. ఓకే. మరి నేనైతే చెప్పగలను, మా ఇంట్లో బెన్సన్ ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేకపోతే వాడు బైబిల్ చదవకపోతే వాడికి ఏముండవు, పాలుండవు. అది వాడు ఈ వయసుకు వచ్చినా మరి వాడిని మేము కట్టడి చేయడానికి ఏం వాడుకుంటున్నాం? పాలు వాడుకుంటున్నాం. మరి దేవుని మందిరంలో మనము ఎన్ని వారాలు వచ్చి మరి ఎంత భక్తి చేసినా మన సొంత భక్తి లేకపోతే, వ్యక్తిగత అనుభవము దేవునితో లేకపోతే మన భక్తి అంతా వ్యర్థము. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి చాలా ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. చుట్టూ చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, దేవుని రెండవ రాకడంటే యుద్ధాలు వస్తాయని, తల్లులు పిల్లల్ని చంపుతారని, పిల్లలు తల్లుల్ని చంపుతారని, మరి ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం లేస్తుందని, కరువులు వస్తాయని. మరి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే అవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఇట్లాంటి పరిస్థితిలో దేవుడు ఈ లోకం అంతటిలోంచి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఏం చేశాడు దేవుడు?
ఏర్పరచుకున్నాడు. మరి పిలిచిన వారు అనేకులంట, కానీ వారిలో ఏర్పరచబడిన వారు కొంతమంది మాత్రమే. ఈరోజు నీవు ఏర్పరచబడిన గుంపులో ఉన్నావు. హల్లెలూయా. దేవాతి దేవుడు నిన్ను ప్రేమించి ఆయన మందిరములో ఒక దైవ సేవకుని క్రింద ఒక సంఘములో నిన్ను నన్ను ఆయన నాటాడు. ఏం చేశాడు? నాటాడు. నాటి ఆయన నీరు పోస్తున్నాడు, ఆయన నీకు కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాడు. కానీ నీవు నేను ఎదగకపోతే, దేవునిలో ఫలించకపోతే, దేవునిలో అభివృద్ధి చెందకపోతే, మనము ఎన్ని వారాలు వచ్చినా మన భక్తి అంతా ఏంటి చెప్పండి? వ్యర్థమే. ఇక్కడ దేవుడు కూడా ఒక మాట అంటున్నాడు 13వ వచనములో, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఈరోజు నాకు తెలిసి మన మందిరంలో అందరము ఈ లోక పరంగా అయితే కొంత మటుకు ఆశీర్వదింపబడిన వారిగానే ఉన్నాం. అవునంటారా కాదంటారా? మనందరికీ ఉండడానికి ఇల్లుందా? నోరు తెరిచి చెప్పండి. ఉండడానికి ఇల్లుందా? అంటే రెంటుకో దేనికో ఒకదానికి. మీరైతే చెట్ల కింద లేరు కదా. ఉన్నారు ఎవరన్నా? అక్క నేను చెట్టు కింద ఉన్నాను. లేము. మనం రోజు 3 పూట్ల ఆహారం తింటున్నామా? ఏదో ఒకటి తింటున్నామా? తింటున్నాం. మన కుటుంబాల్లో మరి అందరికీ ఆరోగ్యాలు ఉన్నాయా? అంటే చిన్న చిన్నవి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు ఉంటూనే ఉంటాయి. అవి కాకుండా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇబ్బంది పడే పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? లేము. అంటే మనము ఆశీర్వదింపబడిన వారమే ఈ లోకపరంగా. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్న ఆశీర్వాదం ఏంటంటే, యాకోబు దేవుని దగ్గర పెనుగులాడినప్పుడు ఒక ఆశీర్వాదాన్ని అడిగాడు. వింటున్నారా ఈ మాట? యాకోబుకి మనలాగే ఆయనకి ఎంతమంది పిల్లలంట? నిన్న బైబిల్ ట్రైనింగ్ క్లాస్కి వచ్చిన పిల్లలు చెప్పగలరు. ఎంతమంది పిల్లలంట? 12 మంది మగపిల్లలు, ఒక అమ్మాయి. మొత్తం 13 మంది సంతానం యాకోబుకి. 4 భార్యలు, 13 మంది సంతానం. ఆయన దగ్గర గొడ్లు, పశువులు, చాలా మంద ఇవన్నీ ఉన్నాయి. కానీ యాకోబు దేవుని మందిరంలో దేవుణ్ణి ఒకటి అడుగుతున్నాడు. ఏంటంటే, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నీవు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. అదేంటి? యాకోబుకి అన్నీ ఉన్నాయి, కానీ ఏం అడుగుతున్నాడు దేవుణ్ణి? ఆశీర్వాదం అడుగుతున్నాడు. ఈరోజు అదే ఆశీర్వాదం మనకి కావాలి. ఈ లోకములో మనకు కావాల్సినవన్నీ దేవుడిచ్చాడు. కొద్దో గొప్ప, కొంత తక్కువ అయి ఉండొచ్చు, కానీ మనమైతే రోడ్డు మీద లేము. అంటే ఈ లోకములో ఇతరులతో పోలిస్తే దేవుడు మనల్ని చక్కని పరిస్థితుల్లోనే ఉంచాడు. మరి ఈరోజు దేవుడు అంటున్నాడు, పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఆశీర్వదిస్తాడంట. మనందరికీ భక్తి ఉంది, అందుకనే ఎక్కడికి వచ్చాం? మందిరానికి వచ్చాం. భయము లేదు, అందుకనే వాక్యం చదవలేదు. దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఆశీర్వదించాలి అంటే మనలో ఏముండాలంట? ఈ 2 ఉండాలి. భయము, భక్తి 2 ఉండాలి. ఎవరన్నా అడిగారంట సండే స్కూల్లో, అమ్మ సొదమ గొమర ఏంటి అంటే, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు అన్నారంట. అంటే మనం దేవుని మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం కాదు. ఆత్మీయంగా మనం ఒక మెట్టు ఎదగాలి. అది ఎప్పుడు ఎదుగుతామంటే ఆయనలో భయం ఉన్నప్పుడు ఎదుగుతాం. భక్తి ఉంటే సరిపోదు. ఆదివారం మనం వచ్చి మందిరంలో కూర్చుంటే సరిపోదు. రేపొద్దున ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ప్రతి ఆదివారం వచ్చాను ప్రభా, కొంచెం లేటుగా వచ్చా, 10:30 రమ్మంటే 11:30కి వచ్చాను, కానీ వచ్చాను అని మీరు అంటే ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. దేవుని ఎదుట మనము భయము కలిగిన వారిగా ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అది. ఈ ప్రస్తుత పరిస్థితిలో, ఇప్పుడున్న ఈ గడ్డు పరిస్థితిలో నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు కదా. ఏర్పరిచిన జనాంగము ఎలాగుంటాలంటే భయము కలిగి జీవించాలి. ఆ భయము మనలో లేకపోతే మన భక్తి వ్యర్థం. ఇప్పుడు మీరు అనొచ్చు, అయితే చర్చకు వచ్చిన ఉపయోగం లేదు, నేను వచ్చే వారం నుంచి
చాలామంది ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ వచ్చాక చాలామంది చేస్తున్న పని ఇదే. శుక్రవారం రోజు ఎంతమంది వచ్చారు దేవుని మందిరానికి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనకు వారంలో 2 ప్రేయర్స్ జరుగుతున్నాయి అంతే, ఆదివారము శుక్రవారము. మనం అనుకుంటే రాగలమా రాలేమా? అనుకుంటే రాగలం, భయం లేదంతే. మన జీవితాల్లో ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సింది, దేవుని ఎదుట దేవుని మందిరానికి వస్తున్న నాకు ఆయనంటే భయం ఉందా? ఆయనంటే భయం ఉందా? దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ మాట. అయితే 2 విషయాలు దేవుడు మన నుంచి కోరుతున్నాడు. ఇక్కడ 10వ వచనంలో చూస్తున్నాం, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారలారా యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా మమ్మును ఏం చేయలేదంట? ఏం చేయలేదు? మరచిపోలేదు. హల్లెలూయా. ఆయన నిన్ను మర్చిపోలేదండి. నువ్వు ఒక 4 వారాలు మందిరానికి రాకుండా 5వ వారం నువ్వు మందిరానికి వస్తే ఎందుకు వచ్చావు అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా మిమ్మల్ని? మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, ఏదో అవసరం వచ్చింది కానీ మీరు ప్రార్థన చేయగానే దానికి దేవుడు జవాబిస్తాడు. ఇచ్చాడా? అంటే ఆయన మనల్ని ఏం చేయట్లేదు? మర్చిపోవట్లేదు. కానీ మనం ఆయన్ని ఏం చేయలేకపోతున్నాము. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. ఆయన యందు మనం నమ్మిక కలిగి ఉండాలి. మనకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన మందిరానికి వచ్చాం. ఆయన యందు భక్తి ఉంది కాబట్టి ఆయన మందిరంలో కూర్చున్నాము. కానీ ఈరోజు మనలో ఒక్కటి లోపిస్తుంది, అదేంటంటే భయము. దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం కానీ ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలన్న విషయాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి ఈ వారము మీరు ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు. ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ లోకపు ఆశీర్వాదం కాదు. ఎందుకంటే 80 సంవత్సరాలు బ్రతుకుతామో, గట్టిగా 100 సంవత్సరాలు. మీరు ఎవరన్నా ఈ పోటీలో పరిగెట్టి 100 సంవత్సరాలు పరిగెడతారేమో కానీ ఆ తర్వాత నిత్య రాజ్యం అక్కడుంది. ఈ లోకములో మనం ఎంత పరిగెట్టినా ఒకరోజు మరణము తప్పదు. ఆయన వచ్చిన రోజు నీవు ఎత్తబడి ఆయనతో పాటు ఆ పరదైసిలో ఉంటే అది ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే ఈ లోకములో మనం భయము కలిగి జీవించాలి. దేవుని ఎదుట భయము కలిగి జీవించాలి. ఈ మాట జ్ఞాపకం ఉంచుకొని ఈ వారం అంతా కొంత సమయము దేవునిలో గడపడానికి ప్రయత్నం కాదు, ఖచ్చితంగా చేయాలి. మనం 24 గంటల్లో ఒక్క అరగంట మనం దేవుని మందిరంలో గడిపిన, మీరు ఉద్యోగాలు చేయొచ్చు, పనులు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, అన్నిటికీ సమయం ఉంది. దేవునికి సమయం లేదని మాత్రం చెప్పకండి. ఈరోజు బైబిల్ చదివారా అన్నప్పుడు ఒక్క చెయ్యి పైకి లెగలేదు అంటే మరి అది మనకే ప్రశ్న. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎన్ని చేసినా, నేను చెప్తున్నాను, ఆయనతో మనకి వ్యక్తిగత సంబంధం లేకపోతే మన భక్తి వ్యర్థం. కాబట్టి అందరం లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో ఒక్కటే మాట మాట్లాడుతున్నాడు. ఆయన యందు భయము భక్తి కలిగిన వారిని ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఇహలోక ఆశీర్వాదాలు మనకున్నాయి, పర సంబంధమైన ఆశీర్వాదం మనకు కావాలి. అయితే మనము ఆయన యందు భయము కలిగి జీవిస్తున్నామా? దేవుని సన్నిధిలో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, నా యందు నమ్మిక ఉంచిన వారిని, నా యందు భయభక్తులు కలిగిన వారికి నేను సహాయముగా కేడముగా ఉన్నానని. ఈరోజు ఆయన నిజమైన స్నేహితుడు కనుకనే నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి నీ పైనున్న పాప భారమును కొట్టివేసి నిన్ను విమోచించాడు. ఆయన తిరిగి మరలా ఆ పాప భారం కిందకు వెళ్ళొద్దు. ఆయన నిన్ను దేని నుంచి అయితే విడిపించాడో మరలా దాని కిందకి వెళ్ళొద్దు. ఆయన సన్నిధిలో అయ్యా నేను ఒక మెట్టు ఎదగాలని ఆశపడుతున్నాను. దేవుడు అంటున్నాడు, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడంట.
వృద్ధి అంటే ఈ లోకములో పిల్లల్ని కనడం కాదు, కానీ ఆత్మీయంగా నీ కుటుంబం వృద్ధి పొందాలంటే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం మనకు కావాలి, మన కుటుంబానికి కావాలి, మన బిడ్డలకి కావాలి. నీ బిడ్డలకి నేర్పించగలుగుతున్నావా? నీవే ప్రార్థన చేయకపోతే, నీవే వాక్యం చదవకపోతే నీ బిడ్డలు ఎలా చదువుతారు? వారు ఏం నేర్చుకుంటారు? ఈరోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. అయ్యా, నా బిడ్డలు వృద్ధి పొందాలంటే నేను మొదట నీ సన్నిధిలో భయము భక్తి కలిగి ఉండాలి. నేను మొదట నీ సన్నిధిలో ప్రార్థించేదానిగా ప్రార్థించేవాడిగా ఉండాలి. అలా నేను లేకపోతే నా బిడ్డలు నేను నడిపించలేనయ్యా. భక్తుడు అంటున్నాడు, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతిస్తాం, నిత్యము యెహోవాను స్తుతిస్తాం. చెప్తావా దేవునితో, అయ్యా నేనే పరిస్థితిలో ఉన్నా నిత్యము నేను స్తుతిస్తాను ప్రభా, నేను స్తుతిస్తాను, నేను ఆరాధించడం మానను. అయ్యా నీవు నన్ను వృద్ధి పొందింపజేస్తావని, నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నావు. అయితే నేను నీ ఎదుట భయము కలిగి జీవించుట నాకు నేర్పించు. నేను ఈ వారమంతా బైబిల్ ఖచ్చితంగా చదువుతాను ప్రభా. నేను ఈ సన్నిధిలో మోకాలేసి నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం, నాకు ఇచ్చిన సంఘం కోసం, మా కుటుంబంలో ఉన్న అవసరాల కోసం, నా చుట్టూ ఉన్న వారి కోసం నేను ఒక్క 5 నిమిషాలైనా ప్రార్థన చేస్తాను. తీర్మానం తీసుకోగలవా దేవుని సన్నిధిలో? మనం బలహీనులమే కానీ ఆయన బలమైన దేవుడు. ఈరోజు నీవు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటే అది చేయడానికి ఆయన నీకు అవకాశాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను బలపరిచి నిలబెట్టి వాడుకుంటాడు. దయచేసి ఎవ్వరు అనాలోచితంగా ఉండద్దు. ఇది ఎవరికో కాదు, ఇది నీకు మాత్రమే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు బాప్తిస్మం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందో, నీవు వ్యక్తిగత అనుభవం లేకపోతే, వ్యక్తిగత సహవాసం లేకపోతే నీ భక్తి వ్యర్థము. కాబట్టి దేవుని సన్నిధిలో అయ్యా నేను నీతో కొంత సమయాన్ని గడపాలని ఆశపడుతున్నానయ్యా, నాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో అడుగుదామా? ఓ గొప్ప దేవా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. మాతో ఉన్నవాడా, మమ్మల్ని నడిపిస్తున్నవాడా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలంటూ దేవుని నామాన్ని కనపరుద్దాం. గొప్ప దేవా నీకు వందనాలయ్యా. అయ్యా నిన్ను మేము నమ్ముకొని ఉన్నాం ప్రభా, నీవు మమ్మల్ని సిగ్గుపడనియు, మా కేడముగా, మా కోటగా, మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నవాడా, నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా దేవుని నామాన్ని కనపరుద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు. అయ్యా ఈ భూమి ఆకాశములను సృజించిన వాడా, మా తండ్రి నీకు వందనాలు. మా కేడమా, మా బలమా, నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరుద్దామా? దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు, నీకు వందనాలు. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా, పాడదామా? నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసులేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయ్యా. యేసులేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం
కలకాలం ఉండునయా. నిన్ను మరిపించే ఆ సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే ఆ కష్టమే నాకు ఎంతో మేలయ్యా. చదమా, నిన్ను మరిపించే ఆ సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే ఆ కష్టమే నాకు ఎంతో మేలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాని నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు గలవు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. మంచి దేవుడు యేసు మరచిపోయాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడు. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుని కానయ్యా. ఆ ప్రేమలోని నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుని కానయ్యా. ఆ ప్రేమలోని నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుని కానయ్యా. ఆ ప్రేమలోని నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుని కానయ్యా. ఆ ప్రేమలోని నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను మరిపించే ఆ సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే ఆ కష్టమే నాకు ఎంతో మేలయ్యా. హృదయపూర్వకంగా నిన్ను చెప్తామా? మరిపించే అవునయ్యా, ఆ నిన్ను మరిపించే సుఖమే సుఖము నాకు నాకు ఈ ఇలలో లోకములో వద్దయ్యా. వద్దయ్యా. నిన్ను స్మరించే ఆ కష్టమే నాకు ఎంతో మేలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాని నీవు సన్నుతించి కొనియాడు. నా నాదుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు గలవు. అవునయ్యా, నీ సన్నిధిలో సుఖశాంతులు కలవయ్యా. నిన్ను మరిపించే ఆ సుఖము నాకు ఇళ్ళలో వద్దు ప్రభా. నీవు చూపించే ప్రేమకు నేను పాత్రుని కాదు. చెప్పగలవా దేవునితో ఈ మాట? అవునయ్యా, నీవు చూపించే ప్రేమ అవధులు లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, కపటము లేని ప్రేమ. ఈరోజు నువ్వు నన్ను ప్రేమించడానికైనా, నా కొరకు ప్రాణం పెట్టడానికైనా నాలో ఏ అర్హత లేదు ప్రభా. కేవలం నీ ఉచితమైన కృపే ఈరోజు నీ సన్నిధిలో నిలబడే భాగ్యము నాకు ఇచ్చింది. చెప్పగలవా దేవునితో ఈ మాట? అవునయ్యా, నేను నిన్ను స్తుతిస్తాను. నీవు మంచి దేవుడు అయ్యా. మమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు, మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నీ ప్రేమను ఎల్లవేళలా మా పైన కుమరిస్తున్న మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. నేను నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తా. నీ సన్నిధిలో కొంత సమయము గడుపుతానయ్యా. నా వ్యక్తిగతంగా నీతో కొంత సమయాన్ని గడుపుతాను. నీతో నేను సహవాసము చేయాలని ఆశపడుతున్నాను. చెప్తావా దేవునితో? అయ్యా, నీతో నేను సహవాసం చేయాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో నిన్ను మరిపించే ఏ సుఖము నాకు వద్దు ప్రభా. ఒక్కసారి ఆలోచన చేద్దామా?
ఆయన ఈరోజు నీకు ఇచ్చిన ఉద్యోగము, నీకు ఇచ్చిన సంపద, నీకు ఇచ్చిన సమృద్ధి, నీకు ఇచ్చిన ఆరోగ్యం ఒక్కసారి నేను వద్ద నుంచి తీసివేస్తే, ఒక్కసారి ఆయన మనల్ని మర్చిపోతే, ఆయన కునుకక విజ్ఞాపన చేస్తున్న దేవుడు ఆయన. ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సరి చేసుకోగలవా? ఆయనకు ఒక వాగ్దానాన్ని ఇవ్వగలవా? దావీదు యోనాతాను ఒకరితో ఒకరు ప్రమాణము చేసుకున్నారంట. యోనాతాను అంటున్నాడు దావీదుతో, అయ్యా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి. ఈరోజు ఆయన నీవు ప్రాణ స్నేహితుడిగా అంగీకరిస్తే ఆయనతో ఒక ప్రమాణం చేస్తావా? అయ్యా నేను నీతో సమయాన్ని గడుపుతాను, ఎవ్వరి వైపు చూడద్దు, నేనెవ్వరూ చూడట్లేదు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీవు అనుకో చక్క నేను ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు కదా, ఇది నాకు వర్తించదు. కాదు కాదు, నీవు ఆయన సన్నిధిలో ఉన్నావంటే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయనతో ఒక్క మాట, అయ్యా నేను నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నానయ్యా, నీలా జీవించాలని ఆశపడుతున్నాయనయ్యా, నాకు సహాయం చేయని దేవునితో అడగగలవా? ఈరోజు ఆయన తోడు నీవు కోరుకోగలిగితే ఆయనను అడగగలవా? అయ్యా నాకు సహాయం చేయి ప్రభా, నీలో నడవాలని ఆశ అయితే ఉంది కానీ నేను నిలబడలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయి. అడుగుదాం దేవుణ్ణి, అయ్యా నాకు నీ సహాయం కావాలి, నేను నీ సన్నిధిలో స్థిరంగా నిలబడాలి, నేను ప్రతిదినం నీతో సమయాన్ని గడపాలి, నాకు సహాయం చేయని అడుగుదాం దేవుణ్ణి. ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయా చిన్న స్వరాలెత్తి పాడదామా ఈరోజు ఆయన ఎదుట? యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని హృదయపూర్వకంగా చెప్తామా దేవునితో? నీతో అవునయ్యా, నడవాలని ఆశపడుతున్నానయ్యా, నీతో కలిసి ఉండాలని. ఆశయా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నడువాలిక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా, నడువాలిక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. అవునయ్యా, ఈ లోక యాత్రలో నేను నడవలేక
అయ్యా కుంగిపోతున్నానేమో, ఆత్మీయంగా నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను, నన్ను లేవనెత్తని అడుగుతావా దేవుని ఎదుట? ఈరోజు నీవు హృదయపూర్వకంగా అడగగలిగితే నీవు అనుకోవచ్చు, ప్రతి ఆదివారం ఆరాధన చేస్తాం, ఈరోజు అలాగే ఏదో ఆచారపూర్వకంగా దేవుని మందిరంలో నిలబడడం కాదు, కానీ నీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించగలిగితే ఈ లోకములో ఉన్న కష్టాలు దుఃఖాలు అవి ప్రతి మనిషికి ఉంటాయండి. వాటన్నిటిని పక్కన పెట్టి నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుని వైపు చూస్తూ, అయ్యా నీలా నడవాలని నేను ఆశపడుతున్నాను, నాకు సహాయము చేయి ప్రభా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నీవు వెతకగలిగితే నీకు కావలసిన ప్రతీది నీ వెంట వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబుకి దేవుడు ఈ లోకపరమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చిన యాకోబు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నీవు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే యాకోబు పేరే మోసగాడు. తన జీవితం అంతా, తన ప్రయాస అంతా ఈ లోక వాటి కొరకే. ఇప్పుడు యాకోబు ఒంటరిగా నిలిచిపోయి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి. నీవు నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీకున్న అవసరతల కొరకు పరిగెడుతూ ఉన్నామేమో. ఈరోజు యాకోబు తెలుసండి, 21 సంవత్సరం కష్టపడ్డాడు, 14 సంవత్సరాలు ఒక స్త్రీ కొరకు కష్టపడ్డాడు. కానీ అదే యాకోబు ఇప్పుడు తన భార్య అయిన రాహేలును కూడా విడిచిపెట్టి ఒంటరిగా నిలబడ్డాడు. కొన్నిసార్లు నీవు ఒంటరిగా చేయాల్సిన ప్రయాణము నీ ఎదుట ఉన్నది. ఈరోజు నీవు ఆ ప్రయాణములో ముందుకు సాగాలంటే ఆయన సహాయం అవసరము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీకు సహాయముగా, నీకు కేడముగా ఉంటాను, అయితే నీవు నా యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో యాకోబులాగా అడగలవా? ఈరోజు నోరు తెరిచి, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప ఇక్కడి నుంచి నీ వెళ్ళడానికి వీల్లేదు, నీ వెళ్ళడానికి వీల్లేదు. నీ ఆశీర్వాదం నాకు కావాలి, నా జీవితం మారాలి. యాకోబు తన జీవితం ఇశ్రాయేలుగా మారిందండి. ఇశ్రాయేల్ గోత్రాలకి ఆయన తండ్రిగా నిలబడ్డాడండి. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని యాకోబు ద్వారా నెరవేర్చాడు. ఇక మీదట యాకోబు మోసగాడిగా పిలువబడట్లేదు, కానీ ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడిన వాడుగా ఈ రోజుకి ఇశ్రాయేల్ అందరికీ ఒక ఆశీర్వాదంగా నిలబడింది. ఈరోజు నీ జీవితం మారితే నీవు నీ కుటుంబానికి, నీ వంశానికి, నీ చుట్టూ ఉన్న వారికి ఒక ఆశీర్వాదంగా ఉంటావు. ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధిలో అడుగు, అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి, నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను. నువ్వు చేస్తున్న పోరాటం ఏదో నీ చుట్టూ ఉన్న వారికి తెలియదు, కానీ నీ దేవాతి దేవునికి తెలుసు. ఆయన వైపు చూస్తూ, నేను ఒంటరిగా నిలబడేనయ్యా, నాకు ఈ పోరాటంలో సహాయము కావాలి, ఆ సహాయము చేయగలిగిన వాడు నీవు మాత్రమే, నాకు సహాయం చేయని దేవుణ్ణి అడుగుదామా? గొప్ప దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయా. అడుగుదామా? నీలా నన్ను మార్చయ్యా, నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయా. నీతో ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ, ఓ యేసయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ, ఓ యేసయ్యా. ఉండాలని చెప్తాం, చెప్తాం. అవునయ్యా, నీతో ఉండాలని చిన్న ఆశయ, ఓ యేసయ్యా.
చిన్నాశయా ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఈరోజు దేవాతి దేవుడు నీ వైపు చూస్తున్నాడు. ఆయన సన్నిధిలో మోకాలు ఎగలేను మనమందరం మోకాల మీదకి వచ్చి, అయ్యా నువ్వు నన్ను మర్చిపోలేదని వాక్యం ద్వారా సెలవిచ్చావు. నీవు నన్ను మర్చిపోలేదు, నన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నావు, కానీ నేనే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను ప్రభా. నీ సన్నిధిలో సమయాన్ని గడపట్లేదు. నీవు నాకు ఇచ్చిన రక్షణను నేను నిర్లక్ష్య పెట్టానేమో. ఈరోజు ఒంటరిగా నిలిచిపోయాను. నా ఈ ప్రయాణములో నాకు తోడుగా ఉండి సౌలును పౌలుగా మార్చిన దేవా, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవా, అబ్రాహామును అబ్రహాముగా చేసిన దేవా, ఈరోజు నా జీవితాన్ని మార్చవా? అడుగుతావా దేవుని? నాకు నీ సహాయం కావాలి ప్రభు, నాకు నీ సహాయం కావాలి. ఈ ప్రయాణంలో నాకు నీ సహాయం కావాలి. నా కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఈ లోకపరమైన ఆశీర్వాదం కాదయ్యా, పర సంబంధమైన ఆశీర్వాదం కావాలి. ఆ రీతిగా నా కుటుంబాన్ని నేను నడిపించుకునే జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుదామా దేవుణ్ణి? అయ్యా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. నీతో నడవాలని నేను ఆశపడుతున్నాను, నీలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. నాకు సహాయం చేయి దేవుని అడుగు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ఉన్నవాడా, అనువాడా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎవరైతే ప్రభా వారి యొక్క తప్పును తెలుసుకొని నీ సన్నిధిలో యథార్థంగా నీ ఎదుట ఎవరైతే ఒప్పుకున్నారో, అయ్యా మా ప్రతి పరిస్థితి నువ్వు చూస్తున్న దేవుడు. అయ్యా నీతో వ్యక్తిగత సహవాసము కలిగిన వారిగా, నీతో సమయము గడిపేవారిగా ఇక్కడున్న మా అందరినీ తీర్చిదిద్దమని అయ్యా, నీ సంఘములో నీవు నాటిన ప్రతి బిడ్డ, నీవు ఏర్పరచుకున్న ప్రతి బిడ్డ పట్ల నీ ప్రణాళికను నెరవేర్చండి. ఈ లోకములో మేము అవమానము నందుట నీ చిత్తము కాదు కనుక మాకున్న ప్రతి కొరత క్రీస్తు నామములో తీర్చి నీ సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల కొరకు నీ సన్నిధిలో ప్రతిదినం ప్రార్థించేవారిగా ఇక్కడ ఉన్న మా అందరిని తీర్చిదిద్దమని యేసునామం పేరిట చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కూర్చున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏమి రోజు అనుకుంటున్నాం? స్నేహితుల రోజు అనుకుంటున్నాం కదా. మరి ఆ స్నేహం మనలో మనం ఎక్కడ ఎదగాలంటే దేవుని స్నేహంలో ఎదగాలి. తతిమా స్నేహాలన్నీ తర్వాత కదండి. చూడు, మనం ఎదగటానికి మనం ఏమై ఉన్నామో ఒకసారి పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు
అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు నద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినాన మా ప్రభువా, నిలబడి నీ దాసుడు అయోగ్యుడు, అల్పుడు నాయన, నీ పక్షం నిలబడి ఉండగా మీ దాసుని మీ బోరగా మీ పనిముట్టుగా వాడుకొని ఇక్కడున్న మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు ఎవరంట? ప్రభు ఎవరండి? ప్రభుకి ఏం పేరుంది? దయాళుడు అనే ఒక పేరుంది కదా. ప్రభు ఎవరంట? దయాళుడు. ఆ దయాళుడిని రుచి చూసి ఉన్న ఎడల, ఆయన కనుక రుచి చూస్తే మనము ఎంత మంచిగా ఉంటామో తెలుసా? మన మాట మారిపోద్ది, మన బ్రతుకు మారిపోద్ది, మన చూపు మారిపోద్ది, మన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. మనిషిలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఇక్కడ చాలా ఉన్నాయి. ప్రభువుని రుచి చూస్తే, ప్రభువు మనల్ని కనుక మనం ప్రతిష్ఠించుకుంటే మనలో ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ కూడా మానేయడానికి అవకాశం ఉంటుంది. ఏమేమి ఉన్నాయి మనలో? చూడండి, సమస్తమైన దుష్టత్వం ఉందంట, సమస్తమైన కపటము, వేషధారణ. ఏంటంటే ఒకటి ఆలోచిస్తాం, ఒకటి చేస్తాం, ఒకటి చెప్తాం, ఒకటి చేస్తాం. అది మానవ బుద్ధి అనమాట. మనం పౌరు గారు అంటాడు, నేను చేయాలని అనుకుంటాను కానీ చేయలేకపోతున్నా, నాలో ఒక నియమం ఉంది అంటాడు. అవునా? బాలుడు నడవలసిన తోన వారికి నేర్పండి, వాడు పెద్దవాడైనాక తప్పిపోడు అన్నాడు. ఏమి నేర్పాలంట? దేవుని విద్యాబుద్ధులు నేర్పాలి. దేవుని మందిరంలో భక్తి శ్రద్ధలు చిన్నప్పటి నుంచి నేర్పితే పెద్ద అయినాక అలవాటు అవుతాయి. చిన్నప్పటికి మనం ఏం నేర్పుతాం అయ్యే పెద్ద అయినా కూడా వాళ్ళలో ఉంటాయి. కనుక మానవ స్వబుద్ధి అంట. అది చూడండి, సామెతల గ్రంథంలో మనిషికి ఎక్కడి నుంచి వచ్చిందో అది రాస్తాడు. సామెతలు బాడు నడవలసిన వారిని నేర్పండి అన్న దగ్గర ఉంటుంది. సామెతలు 22 స్వాభావికంగా పుట్టిన చూడండి. 22 బాలు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఓకే. తర్వాత 16వ వచనం, 15వ వచనం. బాలుని హృదయంలో చూడండి, స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టుద్దంట. అది స్వభావం, మానవ స్వభావంలోనే చిన్నప్పటి నుంచే, బాలున్నప్పటి నుంచే ఉందంట. అది ఏమేమి ఉండేది అంటూ సమస్తమైన దుష్టత్వం ఉంది, కపటం ఉంది, వేషధారణ ఉంది, అసూయ ఉంది, సమస్త దూషణ మాటలు ఉన్నాయి. ఇవన్నీ పోతాయంట ఎప్పుడు? ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని కనుక రుచి చూస్తే, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన దయాళుడు అంటే ఏం దయగలిగి ఉన్నాడో అవన్నీ కనుక మనం కనుక తెలుసుకుంటే మనలో ఇవన్నీ పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉంటామంటే అప్పుడు కొత్తగా జన్మించిన శిశువును పోలిన నిర్మలమైన వారంగా ఉంటాం. ఎలా ఉంటాం? కొత్తగా జన్మించిన శిశువులు ఏముంటుంది? చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు ఏముంటుంది? ఆకలి అయితే ఏడుస్తాడు, పాల పేగ పెడితే ఆగిపోతాడు. అవునా కదా?
చిన్నప్పుడంట ఆ పిల్లాడికి ఏం తెలుసు అంటే ఒక్కడే తెలుసు, ఆకలి అయితే ఆడటం, ఆకలి తీరితే ఆడుకుంటాం. పెద్ద అయ్యే కొద్ది ఇవన్నీ వస్తాయి మనలో. అయితే దాన్ని పోవడానికంట ఆమె అంటున్నాడు, శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన వాక్యం అనే పాలను మనం ఆపేక్షించాలి. వాక్యాన్ని వినాలి. వాక్యం అంటే యేసు ప్రభువే. ఆ వాక్యాన్ని మనం చదవాలి. అంతేనా? చదవడం అంటే అరే నిన్ను చిన్నప్పటి నుంచి నేను చదివాను రా, నీదంతా నాకు తెలుసురా అంటావా? మన స్నేహితుని పట్టుకొని మనం ఏమంటాం? ఇవాళ స్నేహితుల రోజు కాబట్టి మన స్నేహితుని పట్టుకొని ఏమంటాం మనం? నీ సంగతి అంతా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, నాకు బాగా తెలుసు అంటావా? అంటే చిన్నప్పటి నుంచి మనం అలాగా చూస్తున్నావు కాబట్టి తెలిసింది. అలాగేనంట చిన్నప్పటి నుంచి మనం వాక్యం అనే పాలతోటి దినదినము ఎదగాలంట. ఎదగాలంటే వాక్యాన్ని, పాలనే వాక్యాన్ని మనము తీసుకోవాలి. మరి తీసుకోవాలంటే ఎక్కడ దొరుకుద్ది వాక్యం? పాలంటే దుకాణంలో దొరుకుతాయి, వాక్యం ఎక్కడ దొరుకుద్ది? మందిరంలో దొరుకుద్ది. అంతే. ఇక్కడికి వచ్చి కూర్చుంటే దేవుని వాక్యాన్ని తర్వాత మనము వాక్యాన్ని చదవటం వల్ల, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంటి దగ్గర వాక్యం ఎంతమంది చదివారంటే కొంతమంది తల్లూపారు, కొంతమంది ఓపలేకపోయాం. అంటే మనం వాక్యాన్ని చాలా చదవాలి. ఆ వాక్యాన్ని చదవడం ద్వారా చిన్నప్పటి నుంచి అలాగా ఆ వాక్యాన్ని అమ్మ చదివించింది కాబట్టి ఇవాళ నేను ఇక్కడ నిలబడగలిగాను. లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని. అర్థమవుతుందా? 5 పైసలు ఇచ్చి నన్ను చదివించేది వాక్యం, పెరుగేసి చదివించేది, పాల మీద మేగడ పెట్టి నాకు పాల మీద మేగడ పెడితే ఇంకా 4 వాక్యాలు చదివేవాడిని. అంటే చూడండి, మనకు ఏది అవసరమో అది ఇచ్చి అమ్మ చదివించుకుంది. కాబట్టి వాళ్ళ ఒక సేవకుడుగా ఆమె ఇక్కడ చూసి సంతోషంగా వెళ్ళిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ప్రభువుని రుచి చూచిన వారిలోనంట దుష్టత్వం ఉండదంట, ఏముండదు, అసూయ ఉండదంట, కపటం ఉండదంట, వేషధారణ, ఎన్ని మారుతాయంట, ఎన్ని పోతాయంట. ఎలా పోతాయంటే వాక్యం అనే పాలను మనం అపేక్షించినప్పుడు రక్షణ విషయంలో ఎదుగుతామంట. మనం ఎదగాలి. వాక్యం మనలో ఉంటే ఎదుగుతాం. చూడండి, మనం ఎదగడానికి ఏం చేస్తున్నాం? శరీరం ఎదగడానికి, శరీరం పుట్టినప్పటి నుంచి పెరగడానికి ఏం చేస్తున్నాం మనం? ఎన్ని రకాల కూరగాయలు, ఎన్ని రకాల. నేను ఒక ఆయన చెప్తున్నాడు, ఒక మనిషి అంట ఆ భూమి మీద 3 ఏనుగులంతా తింటాడంట. ఎంత? 3 ఏనుగులు ఒక దిక్కడ పోగైతే ఎంత అవుతుంది? ఒక మనిషి అంత తింటాడు, బతికి తినాలన్నీ లెక్కే చెప్పారు. అంటే అంత తింటా మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి పోయేదాకా. చూడండి ఎంత ఒక మనిషికి అంత దేవుడు మనకు తెచ్చిపెట్టాడు. ఆయన నోటి మాట చేత ఎన్ని కలుగును కాకంటే వాటిని అన్నిటిని తింటున్నాం, ఆయన్నే మర్చిపోతున్నాం. ఆయన దగ్గర కూర్చోడానికి మన వల్ల కావట్లేదు, 1-2 గంటలు. అవునండి, బిజీ 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 బిజీ. ఈ మాయదారి ఫోన్ వచ్చింది, దీంట్లో ఎక్కువ సమయం మన సమయాన్ని లాగేస్తూ ఉంది, మనకు తెలియకుండా లాగేస్తుంది. నన్ను కూడా లాగుతుంది. నేనేం గొప్ప అంటే మీ గొప్ప, నేను కూడా మీలాంటి వాడిగా, నేను కూడా మనిషిని కాబట్టి నన్ను కూడా లాగుతుంది. అది లాక్కుండా ఉండాలంటే ఏం చేయాలి? మనలో వాక్యం అనే పాలన, మనము వాక్యాన్ని ఎక్కువ చదువుతూ ఉంటే ఫోన్ పక్కన పెట్టేస్తాం. బైబిల్ చదువుతుంటే ఫోను పక్కన పెడతాం. బైబిల్ చదవకుండా కూర్చుంటే ఫోన్ చేత పట్టుకొని దాంట్లో ఎక్కువ ఏదో ఇంకా ఉందని మన సమయం అంతా పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మనం ఎదగాలంటే ఏం కావాలంటే మనకి వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఆపేక్షించుడి అంటున్నాడు. అంటే వాక్యం చదవాలి, వాక్యాన్ని వినాలి, అది ఉండాలి మనకు ఆశ. ఆశ ఎప్పుడుతో నువ్వు చదువుతావు. నేను ఇవాళ వాక్యం చదవాలి అని ఆశ ఉంటే చదువుతావు. అవునా? ఇవాళ నా స్నేహితుడిని కలవాలి అనుకుంటే నువ్వు వెళ్తావా, ఉంటావా? ఇవాళ నా స్నేహితుడిని నేను కలవాలి ఏమైనా అనుకుంటే ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి పోయి స్నేహితుడితో ముచ్చడించి వచ్చేదాకా నీకు ఆ ఆలోచన మైండ్లో ఉంటుందండి. అవునా? మరి స్నేహితుడి కోసం అంత పని, ఒక్కోసారి సెలవులు కూడా పెట్టిపోతామా లేదా? అయ్యా ఉన్నాయా? ఉద్యోగం చేసేవాళ్ళు చెప్పండి, స్నేహితుల కోసం సెలవులు పెట్టిన రోజులు ఉన్నాయా?
ఒప్పుకుంటారు, ఉన్నాయి అంతే, ఒప్పుకోవాలి తప్పదు. అంటే మనము స్నేహితుడి కోసము సెలవులు పెట్టి మరీ మనం వెళ్ళినప్పుడు ఏదో పెళ్లి విషయంలో సెలవు పెట్టిపోవచ్చు. స్నేహితుడు పెళ్ళి అయితే సెలవు పెట్టుకుని ఉంటామా? స్నేహితురాలు పెళ్ళి అయితే సెలవు పెట్టుకుని ఉంటామా? వెళ్ళమా? మరి ప్రభువుని స్నేహితుడైతే, ప్రభువు నువ్వు స్నేహితుడిగా పెట్టుకుంటే నీవు వాక్యం అనే పాలన ఆపేక్షించు. నువ్వు ఎదగాలంటే ఆపేక్షించు అంటున్నాడు వాక్యం. ఇక్కడ పేతురుగా అంటున్నాడు, నువ్వు పాల వలన రక్షణ విషయంలో నువ్వు ఎదగాలంటే ఏం చేయాలి? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్ష. వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదిగే నిమిత్తం అంటున్నాడు. దాని పుట్టినట్లో ఉంది కింద, లేక నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన అన్నాడు. అంటే మన ఆత్మ ఎదగాలంటే వాక్యము అనే పాలు కావాలి. ఆ వాక్యం అనే అందుకే అన్నాడు కదా, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఆత్మతోటి ఎక్కువ ఆపేక్షించాలి. ఏంటంటే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి శరీరధారిగా వచ్చాడు. 33 సంవత్సరాలు భూమి మీద నీకోసం నా కోసం ఉన్నాడు. దేవాది దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి సంపూర్ణ మానవుడిగా ఆయన వచ్చాడు. ఒక కన్య గర్భంలో తగ్గించుకొని పిండమై మరి ఆయన శిశువుగా ఈ లోకానికి రక్త మాంసాలతో వచ్చాడంటే నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు ఒకసారి ఆలోచించి. వచ్చి ఆయన నీ నా పాపములను నీ నా శాపములను తొలగించి దేవునితో సంబంధాన్ని తెగిపోయిన నిన్ను నన్ను మళ్ళీ కలపడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. అవునండి, ఆ యుగయుగాలు దేవునితో ఉండడానికి ఆయన అర్హతను నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. అలాంటి స్నేహితుడు వదిలిపెట్టి మనం ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ఆయన వదిలిపెట్టి పోతున్నాం. లేదా ఆయన 6 రోజులు పనిచేసుకోండి, 7వ రోజు ఎక్కడ ఉండాలన్నాడు? ఆయన సన్నిధికి రమ్మన్నాడు. దేవుని మందిరంలో కూర్చోండి అన్నాడు. మీరు విశ్రాంతి తీసుకొని దేవుని మందిరంలో ప్రశాంతం గడపండి అన్నాడు. అది దేవుడి మందిరమే అన్నాడు. దేవుని సహవాసంలోకి రావాలన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఎవరి కోసమో ఆ మందిరాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు మనలో ఎన్ని బాధలు వస్తాయి ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనం దేవుని మందిరాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు మనలో ఎన్ని రకాల బాధలు ఉన్నాయో, ఎన్ని రకాలు మనం బాధపడుతున్నామో, కష్టపడుతున్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆ రుచి చూసిన ఎడల అంటున్నాడు కదా, ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దోషాలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారవై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అన్నాడు. ఆ వాక్యాన్ని మనము చదవాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు మనం కూర్చునేది అక్కడే కదా. ఎవరో ఒకరిని ఎగతాళి చేస్తా, ఎవరో ఒకరిని కామెంట్ చేస్తా ఉంటే అక్కడ మనం కూడా నవ్వుకుంటా కూర్చుంటాం. అక్కడ ఉన్నది అంటున్నాడు. అలా ఎగతాళి చేసేవాళ్ళ దగ్గర మనము సమయాన్ని గడపద్దు అంటాడు. పాపం చేసేవాళ్ళ దగ్గర మనం అసలు నిలవద్దు అంటాడు. కాబట్టి ఇంకేమంటాడు? యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎవరండి ధన్యులు? వాక్యాన్ని ధ్యానించాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ఆ వాక్యం ఏది? ఇక్కడే ఉంది. నిర్మలమైన వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. ఎవరు ధన్యులంటే దేవుని వాక్యాన్ని చదివేవారు, దేవుని వాక్యాన్ని వినేవారు, దేవుని వాక్య ప్రకారంగా దేవుని వాక్యాన్ని అనుసరించేవారు. వారు ధన్యులండి లోకంలో.
ఇన్ని కోట్లు నాకు డబ్బు ఉంది, ఇంత నా కార్లు ఉన్నాయి, ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇంతమంది నేను ఏళ్తున్నాను అనేవాళ్ళు ధన్యులని ఇక్కడ రాయలా. దేవుని వాక్యంలో దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఇందాక మనం కీర్తనలో చదువుకున్నాం కదా, ఏమన్నది? యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదించును అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెప్పుకున్నాం, దేవుని భయం ఉంటే మందిరంలో సమయానికి వస్తాం. భయం లేకపోతే ఎప్పుడొకప్పుడు పోవచ్చులే అనుకొని వస్తాం. అందుకనే మనము దేవుని విషయంలో మాత్రం మనం ఎప్పుడు కూడా రాజీ పడకుండా ఉంటే మంచిది. దేవుని విషయంలో మనము ఆశ కలిగి ఉండటం మంచిది. దాన్ని ఆపేక్షించమన్నాడు, దేవుని వాక్యాల్లో ఆపేక్షించమన్నాడు. ఎందుకు ఆపేక్షించమన్నట్టు అంటే ఆ కింద రాస్తాడు, మనుషుల చేత విసర్జించబడినను. చూడండి, మనుషుల చేత విసర్జించబడి శిలువలో చంపబడి సమాధి చేయబడిన యేసు ప్రభువుని దేవుడు లేపాడు. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మనం ఒక మందిరంగా కట్టబడుతున్నాం. ఇప్పుడు ఈ మందిరం ఇటుకలతో కట్టాం, అవునా? ఈ గోడలు ఇటుకలతో ఒక రాయి మీద ఒక రాయి పక్కన ఒక రాయి పెట్టి కట్టాం కనుక ఈ చుట్టూ మనకి ఒక మందిరంగా ఉంది. అయితే దేవుని ఇంటికి నీవు నేను దేవుని మందిరంలో సజీవరాలుగా పేర్చబడాలండి. ఎలా ఉండాలి? మనము సజీవరాలుగా పేర్చబడాలి, రాళ్ల వలె పేర్చబడాలి. అది కూడా ఎలాగంట? పరిశుద్ధంగా ఉండాలంట, ఆత్మ సంబంధంగా ఉండాలి. శరీర సంబంధమైనవి ఇక్కడ దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవన్నీ ఉంటాయి. అయితే పరిశుద్ధ జనంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించు మనము ఆ ఆత్మ సంబంధమైన మందిరంగా మనం సజీవరాలు కట్టబడాలంట. అంటే నువ్వు మందిరంలో ఒక రాయివి. ఇప్పుడు ఆ రాయి మరి చక్కగా చెక్కబడితే కానీ అక్కడ ఆ గోడకి ఎక్కదు. ఎగుడు దిగుడుగా ఉంటే ఎక్కుద్దా? ఎలా ఉండాలంట? ప్రార్థనలో, వాక్యంలో, మన మాటలో, చూపులో మనం ఎలా ఉండాలి? అన్ని విషయాలలో సరిచేయబడతా ఉండాలి. ఇంకోటి ఎదగాలంట, ఎదగాలి. రెండవది మనం సరిచేయబడాలి. మూడవది ఆ మందిరాలుగా మనము కట్టబడుతున్నాం అనేది జ్ఞాపకం ఉండాలి. నేను కూడా ఒక మందిరంలో ఒక రాయిని. ఆ రాయి పక్కకు పోతే ఆడ ఉంటుందా ఖాళీ? ఇప్పుడు ఆ రాయి అక్కడ లేదు, ఆ కుర్చీ ఏముంది? ఇప్పుడు ఖాళీగా ఉందా లేదా? ఆ ఖాళీ నేను ఉండకూడదు. ఎప్పుడు నేను మందిరంలో ఉండాలి అని మనం ఉంటే మనం ఎదుగుతాం, మనం ఆశీర్వదించబడతాం, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. లేకపోతే ఎక్కడో మన మనసులో కొరత ఉంటుంది, ఎక్కడో బాధ మన కుటుంబంలో ఉంటుంది, లేక వ్యక్తిగతంగా మనలో ఏదో కోల్పోయిన వారంగా కనపడతా ఉంటాం. ఎప్పుడైతే మనము క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలు అర్పించుచు పరిశుద్ధ జనములుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాము. మనం దినదినము ఎదగాలంట, దినదినము నేర్చుకోవాలి. అవునా? దినదినం మనము మందిరంలో ఎదిగితేనే మన పరలోక రాజ్యంలో చేరతాం, లేకపోతే లేదండి. అంతేనా? మనం చిన్నప్పుడు పాలు తాగుతా అట్లే ఉన్నాం అనుకోండి, మనం పని చేయగలుగుతామా? లేం. అంటే మనం ఎదుగుతాము, పని చేస్తాము, ఆ తర్వాత సంపాదకులం అవుతాం. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనము ఎదగాలంటే వాక్యంతోనే ఎదగాలి, వాక్యంలోనే ఎదగాలి, వాక్యంలోనే సరిచేయబడాలి, వాక్యంలోనే చెక్కబడాలి. అప్పుడే మనము మందిరంలో ఒక రాయిగా
మనం కూడా లెక్కలోకి వస్తాం. లేకపోతే మనము అలా రాం. చూడండి ఒకసారి 2 పేతురు 3:15 చూడండి. మరియు రెండో పేతురు 3:15 మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము. చూడండి, ఆయన విసర్జించబడిన రాయి, అవునా, ప్రభు దృష్టికి అమూల్యమైన రాయిగా మలసపడ్డాడంటే ఆయన ఎలాంటి వాడంట? దీర్ఘశాంతం అంట. మనకుందా దీర్ఘశాంతం? ఏమండి, చిన్న మాట అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, అవునా కదా? మెచ్చుకోవడమే కాదు, మనల్ని సరిచేయడానికి తిట్టినప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? దీర్ఘశాంతాన్ని. ప్రభువుని తిట్టారు, ప్రభువుని దూషించారు, ప్రభువుని కొట్టారు సిలువకెక్కే వరకు, అవునా? చేతలకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం, ఇంకా ఆ యొక్క ముసుగు వేసి గుద్దారంట, పిడిగుద్దులు గుద్దారంట. ఇన్ని బాధలు పడ్డ ఆయన దీర్ఘశాంతం వహించాడు కనుక ఆయన అమూల్యమైన రాయిగా, నీకు నాకు మొదట మూల రాయిగా నిలబడ్డాడు. ఆ రాయిలో నువ్వు పక్కన కూర్చోవాలంటే మనలో కూడా ఏముండాలి? ప్రభువుకున్నట్టుగా దీర్ఘశాంతము ధరించుకోవాలా లేదా? పొరపాట్లు జరుగుతాయి. మనుషులు కనుక మనుషులు పొరపాట్లు చేసినప్పుడు అదేం చేయాలి? మనము ఏం చేయాలి? శాంతంతో కొద్దిగా ఆలోచించాలి. అది ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో, ఎందుకు జరిగిందో ఆలోచన చేస్తే అప్పుడు మనం కూడా ఆ పరిస్థితిని తట్టుకొని నిలబడగలము, అవతల వాళ్ళని కూడా నిలబెట్టగలము. అయితే పరిస్థితిని అర్థం చేసుకునే దానికి మనం ఏం చేయాలి? కొంచెం ఆగి ప్రభువుని చూడాలి ఒకసారి. ప్రభువుని అంతగా కొట్టి అంతగా బాధపడుతుంటే ఆయన ఎంత శాంతం వహించాడు. అర్థం ఉందా? ఆయన ఎదురు తిరిగితే మనకి ఇవాళ రక్షణ ఉందా? మనం ఆయన మందిరంలో ఒక రాయిగా నిలబడగలమా? అవకాశమే లేదు. ఆయన అంత దీర్ఘశాంతంగా ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడుతున్నా, ఒక రాయిగా మందిరంలో కట్టబడటానికి నువ్వు కూడా వచ్చి కూర్చున్నావు ఇక్కడే కాదు, యుగయుగాలు దేవుని రాజ్యంలో మనం ఒక మందిరంగా ఉంటాం అంతే. హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ విధంగా దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. దీర్ఘశాంతం అంటే మనకు రక్షణ మనకుంది. ఆ దీర్ఘశాంతం రక్షణార్థమైందని తెలుసుకోవాలంట. ఫస్ట్ మన కోపం వస్తుంది, ఆ కోపంలో పాపం చేయకూడదంట. ఏం చేయకూడదు? కోపపడు కానీ పాపము చేయొద్దు అంటాడు. కాబట్టి మన కోపం ఎక్కడుండాలంటే ఆ రోజే మర్చిపోవాలంట. అది రేపటిదాకా ఉంచకూడదు. మనం ఎప్పుడు చేస్తామో, ఎప్పుడో అన్న మాటని ఇప్పుడు గుర్తు చేసి మనం బాధపడతాం, పక్క వాళ్ళని బాధపడతాం. అది మనకు ఉండకూడదంట. కాబట్టి దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఎంతగా పౌలు దీర్ఘశాంతం వహించాడంటే ఆయన చెప్తాడు, నేను 1 తక్కువ 39 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాను అంటాడు. యేసు ప్రభువుని ఒక్కసారి కొట్టారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు. పౌలు గారిని అంట ఎన్నిసార్లు కొట్టారు? 5 సార్లు. 1 తక్కువ 40 దెబ్బలు 5 సార్లు కొట్టారంట. అందుకని పౌలు గారు అనుభవాన్ని చెప్తున్నాడు. ప్రభు అటు కొడితే నేను అనుభవించాను, నేను ప్రభువుని అనుసరించాను కాబట్టి నన్ను అనుసరించండి అని పౌలు గారు చెప్తాడు. ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను దోషం మాట నా నోటికి రానియను, నేను కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించను,
ఆ దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాను చెప్పగలగాలి. అప్పుడే నువ్వు దేవుని మందిరంలో ఒక రాయిగా కట్టబడుతున్నావు అని అర్థం. అర్థమవుతుందా? కాబట్టి అలాగా మనం ఉంటే మనం దేవుని దగ్గర గొప్ప బహుమానంగా ఉంటాం. ప్రభువుని మెచ్చుకున్నాడా? ఆయన ఆ మూలరాయి అయిపోయాడు కదా. ఆయన ఎలా ఉన్నాడంట? ఆయన ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువుని వద్దకు సజీవమైన రాయిగా నిలబడ్డాడు ఆయన. అంటే ఆయన చంపివేశారు, సమాధిలో పెట్టారు. ఆయన 3వ రోజు ఆయన సజీవుడిగా లేచాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణమైంది. ఇప్పటికీ ఆయన సజీవుడిగా ఉండి నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి అలాంటి గొప్ప ఆశీర్వాదంలో నువ్వు నేను ఉన్నామండి. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనము దేవుని విషయంలో ఎదుగుతాము, దేవుని మందిరంలో కట్టబడతా ఉంటాము. ఇంకో మాట చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని చూడాలి. ఎట్లా ఉండాలట అమ్మ? చూడండి, విశ్వాస విషయంలో, భక్తి విషయంలో, మన దేవుని విషయంలో పౌలు గారు అంటాడు, నేను ప్రభువుని పోలి నడుచుకుంటున్నాను, కాబట్టి మీరు కూడా అలా నడుచుకోండి. ఇంకా అలా నడిచే వారిని కనిపెట్టి చూడండి అంటున్నాడు. మనం అలా చూస్తున్నామా? మన తోటి వారిని చూస్తున్నామా? వాళ్ళు ప్రార్థనకు రావట్లా, నువ్వు వస్తున్నావు, మరి వాళ్ళు కనిపెట్టి ఏం చేయాలి? ఈ వారం రాలా, వచ్చే వారం ఏం చేయాలా? ఏం చేయాలి? ఏంటి చెప్పరు? తీసుకొని రావాలి, అవునా కదా? ఈ వారం వాళ్ళు ఒక వారం రాలేదంటే 2వ వారం ఏం చేయాలి? తీసుకొని రావాలి. అలాగా మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ఏదో పరిస్థితులు, బాధలు, వేదనలు, రకరకాల మనుషులకు వచ్చే బాధలు చాలా ఉంటాయి. అది వాటి వల్ల వాళ్ళు ఆగిపోయినప్పుడు మనం ఏం చేయాలంట? వస్తున్నా నీవు వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళ పలకరించి తీసుకొని వచ్చి కూర్చోబెడితే వాళ్ళు కూడా మళ్ళాగా దేవునిలో ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి అంటున్నాడు పౌలు గారు. అంటున్నాడు, నేను ప్రభువుని వాళ్ళు నడుచుకున్నట్టుగా మీరు కూడా నడుచుకోండి, అలా నడుస్తున్న వారిని కనిపెట్టి వారిని కూడా ప్రోత్సహించండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 1 పేతురు 2:1-2 ఒకసారి చూడండి. కాదు సారీ, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి. ఇప్పుడు హల్లెలూయా, పౌలు గారు ఏమన్నాడు? నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్టుగా మీరు కూడా నడుచుకోండి, అలా నడిచే వారిని ప్రోత్సహించని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, ఇప్పుడు చూడండి, మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము. నోరు తిరగటంలా అంటే రోజు చదువుతుంటే మన నోరు తిరిగింది కదా. చదవండి ఒకసారి, అందరు చదవండి. ఎవరు బాగా చెప్తారు ఒకసారి? కరెక్ట్గా ఎవరు చెప్తారు? కరెక్ట్. చెప్పు, మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పు.
ఓకే, ఇంకా ఓకే, కరెక్ట్. ఇంకా చెప్పండి భాస్కర్, చెప్పాలి. నువ్వు చెప్పు. బాలనాయన చెప్పాలి. కరెక్ట్ చెప్పాడు కదా. చదువుకున్న కరెక్టే. మన ఇప్పుడు మన నాలుగురు ఏం చేయాలి? ఇప్పుడు ఒకరినొకరు, అవును కదా. ఇప్పుడు మన శరీరంలో కాలు, ముక్కు, చెయ్యి ఎలా ఉందో అట్లా మనందరం ఎలా ఉన్నాము కానీ ఇంకా ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును, అమ్మా వినండి, ఇది ప్రాముఖ్యమైన మాట, ఇది ప్రాముఖ్యమైన మాట. భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అన్న చెల్లెళ్ళ మధ్యలో, లేక అక్క చెల్లెళ్ళ మధ్యలో, సంఘ సహవాసంలో ఒకరికొకరి మధ్యలో జరిగే సంభాషణలలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలెను. ఇప్పుడు దాకా మనం తెలుసో తెలియకో, వినండి, తెలుసో తెలియకో అబద్ధాలు ఆడేమేమో. ఇప్పుడు ఏమంటున్నాడు? అబద్ధాలు మాని. మనం కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళేదో సరి చేయాలని, వాళ్ళని సంతోష పెట్టాలని, ఏదో చేయాలని మనం ఒకరు అంటాం మాట. ఏంటది? నిజం చెప్పాం, అబద్ధం చెప్తాం. అలా చెప్పొద్దంట. వాళ్ళు బాధపడ్డా, వాళ్ళు కోపడ్డా సత్యమే చెప్తే నీ మీద వాళ్ళకి ఏం కలుగుతుంది తెలుసా? ఏం కలుగుతుంది భాస్కర్? ఏం కలిగిద్దంట? నమ్మకం కలిగిద్దంట. అంతే కదా, అనుభవించాడు చెప్తాడు, అవునా కదా? ఇప్పుడు ఎవరైనా ఒక అనుభవాన్ని అనుభవిస్తే దాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఎందుకు? నిజమే చెప్తారు. ఇప్పుడు నాతో సహవాసం చేసే నా ఫ్రెండ్ నాకు నిజమే చెప్పుద్ది, నా భార్య నాకు నిజమే చెప్పుద్ది, నా భర్త నాకు నిజమే చెప్తాడు, నా కొడుకు నాకు నిజమే చెప్తాడు, నా తండ్రి నాకు నిజమే చెప్తాడు. ఇలాగా అబద్ధాలు మానేసి ఏం చెప్పాలంటే, బాబు నిజమే, నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తా అని చెప్తాం. కానీ ఏదైనా ఒక సమస్య వస్తే వదిలేసి పక్కకి అట్లా వెళ్ళకూడదు. ఏం చెప్పాలంట? నిజమే, సత్యమే చెప్పాలంట. ఇంకా కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము. ఈ రోజు నుంచి మనము రక్షణ విషయంలో, వాక్యం అనే పాల విషయంలో మనం ఎదుగుతున్నాము. దేవుని మందిరంలో ఒక రాయిగా కట్టబడుతున్నాము. ఆయన ఇంటిలో మనము అవయవాలుగా ఉన్నాము. కాబట్టి మనము ఒకరితో ఒకరు ఏం చేయాలి? హల్లెలూయా. ఇందాక నాకు 4 తిరగలేదు, మీకు నవ్వుతుంది, ఇప్పుడు తిరిగిందిలే. దేవునికి మహిమ. ఏం చేయాలంట? కోపపడు కానీ పాపము. జరుగుతాయండి మన జీవితాలు, ఎన్నో రకరకాలు జరుగుతూ ఉంటాయి. కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎప్పుడు దాకా ఉండకూడదంట? ఈరోజు సాయంత్రం పొద్దుకే లోపలే సమాధానం పడాలి ఒకరికొకరు. అప్పుడే భార్య భర్తల బంధమైనా, అన్నదమ్ముల బంధమైనా, తల్లిదండ్రుల బంధమైనా, అక్క చెల్లెళ్ళ బంధమైనా నిలబడాలంటే ఏం చేయాలంట? కోపం వచ్చినప్పుడు దాన్ని ఆ రోజే సర్దిద్దుకొని ఆగిపోవాలి. అంతేనమ్మా ప్రవీణమ్మా? రైట్. అందుకే కదా మేము 40 సంవత్సరాలు మా పెళ్ళి, మరి ఎన్నిసార్లు కలిసి ఉన్నామంటే మరి అట్లా ఉండబట్టే కదా. దేవునికి మహిమ. మా కుటుంబ జీవితం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కలిసి ఉన్నామంటే మరి
ఈ లోపల మా కోపం మా ఆమె మీద నా మీద కోపం లేదా? పడలేదా మేము? ఎన్నోసార్లు రోజు ఏడ కూడా పెడతా ఉండొచ్చు. అయితే ఏం చేస్తాం? సాయంత్రానికల్లా అది మళ్ళీ సర్దుకుంటేనే సంసారం, సర్దుకుంటేనే బంధం, సర్దుకుంటేనే సహవాసం, సర్దుకుంటేనే మనము ఒక కుటుంబముగా ఒక శరీరంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగును. అది ఆత్మ సంబంధంగా మనము ఎదగటంలో, కుటుంబంగా కట్టబడటంలో, మందిరంగా కట్టబడటంలో, ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఏదో వచ్చాము, ఏదో పాస్ గారు చెప్పారు వెళ్ళిపోయాడంటే ఏడొచ్చి 2 గంటలు కూర్చోవడం కూడా దండగే. కానీ నువ్వు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ఆ నిర్మలమైన వాక్యం అనే పాలను నువ్వు ఆపేక్షిస్తే, దానిని హృదయంలోకి తీసుకుంటే, నీ జీవితంలోకి తీసుకుంటే, నీ కుటుంబంలోకి తీసుకుంటే అది నీకు ప్రయోజనకరం. దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం, నీకు మేలు, నీకు ఆనందం, నీకు సంతోషం, నీలో సమాధానం ఉంటుంది. అది ఎప్పుడు ఉండదో ఇవన్నీ కోల్పోతాం, ఇవన్నీ కోల్పోతాం, అవన్నీ వచ్చేస్తాయి. ఏమిటి? ఇందా చదువుకున్నావేంటి? కోపం, దుష్టత్వం, అసూయ, ద్వేషము, అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి మనమంట సూర్యుడు అస్తమించే ముందే దాన్ని ఏం చేయాలంట? నిలిచి ఉండకూడదు. తర్వాత అపవాదికి చోటు, నువ్వు దేవుని మందిరాన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోయావు అనుకో, ఆడొచ్చి కూర్చుంటాడు నీ మీద. ఎవడు? అపవాదులు వేసేవాడు. అపవాదులు నీ మీదకి వచ్చేస్తాయి. నువ్వు దేవుని మందిరానికి రావటం లేదు అంటే, మానేసావంటే ఏం చేసిందో, ఏం చేసాడో, మందిరానికి రావట్లా. అపవాదులు నీ మీదకి వేయటానికి అపవాది పక్కనే కూర్చుంటాడు. వచ్చేస్తాయి ఆ మాటలు. ఏం చేసిందో, ఏం చేశాడో అని అవన్నీ మన మీదకి. అపవాదికి సోటి ఇవ్వకండి. అపవాది సోటిచ్చే ఎక్కడిస్తే దొరుకుతుందంటే వాడికి, పోయిన ఆదివారం నువ్వు బాగాలేదుగా, ఈ వారం బాగపోతే ఏం పోయింది అంటాడు. అవును, నిజమే కదా, పోయిన వారం బాగా, ఈ వారం కూడా పోతే ఏమనుకుంటారో ఏమంటారో అని మనము మందిరానికి రాము. అవును కదా? 2 వారాలు రాకపోతే 3వ వారం పాస్టర్ గారు ఏమన్నా ఎదురొచ్చి ఏమ్మా రాలేదే అంటాడేమో. ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి? అది పోకుండా ఉంటే పోలా అని ఇంకొక వారం కూడా మానేసే అవకాశం దొరుకుతుంది. అది అపవాదికి మనము చోటేయకండి. ఇంకా దొంగిలవాడు ఇక మీద దొంగిలక అక్కల గలవానికి. అమ్మ, దొంగతనాలు ఏమైనా చేస్తున్నామేమో. నేనేం చేసేది దొంగతనం? మా ఇంట్లో డబ్బులే కదా, నేను సంపాదించిందే కదా, నేను ఖర్చు పెట్టకూడదా అంటే ఒకరికొకరు తెలియకుండా మనము ఖర్చు పెట్టే దొంగతనమే. మనం అంతా ఒక అవయవ ములుగా ఉన్నాం. కొద్దిగా లేటుగా మాట్లాడాం తిరక్కపోయాలకు. కాబట్టి అయితే మనం ఏం చేయాలి? ఆ దొంగిలించే అలవాటు మానుకోవాలి. అంటే సహవాసం పెరగాలంటే, సహవాసం మనం ఎదగాలంటే, సహవాసం ఇంకా బలంగా ఉండాలంటే దొంగతనం అనేది, అంటే చాటుగా నేను ఒకటి నువ్వు ఒకటి అనేది చేయకూడదు. ఇంకా యథార్థంగానే ఉండాలి. అప్పుడే మనలో ఇంకా నమ్మకం పెరిగింది. ఓకేనా? ఇంకా అక్కర కొలది, అవునమ్మా, అక్కర కొలది పంచిపెట్టండి, అంతేగాని దొంగతనం ఇవ్వాల్సిన పనే ఉంది. అర్థమైందా? చూడండి, ఏం చేయాలంట? అక్కర కలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు. అదండి, ఎవరికైనా మనం సహాయం చేయాలంటే ఏం చేయాలంటే కష్టపడి ఆ సొమ్ముని పంచిపెట్టండి అంటున్నాడు. మేలు కలిగే విషయంలో నువ్వు ఇయ్యాలనుకుంటే నీ కష్టపడి ఆ కష్టంలో నుంచి ఇవ్వాలంటున్నాడు. దొంగతనంగా వాళ్ళకి తెచ్చి వీళ్ళకి పంచి, వీళ్ళకి తెచ్చి వాళ్ళకి పంచే పనులు
చేయకూడదంట. నువ్వు కష్టపడి నువ్వు అది మంచిది అంటున్నాడు ఒకవేళ మేలు కలిగే విషయంలో. అంటే మనం ఆత్మ సంబంధంగా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎదుగుతున్నాం. ఎదగాలంటే ఏం కావాలంట, ఆయన వాక్యం ఏమి రాసిందో దాన్ని మనము వినాలి, అనుసరించాలి. అనుసరించాలంటే ఈ మాటలు మన జీవితానికి తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, ఒకరొకరు అబద్ధం ఆడుకోకూడదు, ఒకరికొకరు దొంగలుగా ఉండకూడదు, ఇంకా వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోటికి ఇవాళ నుంచి ఏం చేయాలి, మనము ఇంకొక మనిషికి మేలు కలిగేటట్టు మాట్లాడాలి. మన నోటిలో మాట ఎట్లా రావాలండి, మనం మాట్లాడితే ఇతరులకి మేలు కలగాలి, కానీ వాళ్ళని బాధ పెట్టేటట్టుగా, వాళ్ళకి నష్టం కలిగేటట్టుగా, వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా మన మాట ఉండకూడదంట. భర్త అయినా, భార్య అయినా, అన్న అయినా, తమ్ముడైనా, సంఘ సభ్యులైనా, ఎవరైనా మనం మాట్లాడితే వాళ్ళు అవతల వాళ్ళు ఏం చేయకూడదు, బాధపడకుండా మన మాట ఎలా ఉండాలంట, శుభవచనమే పలకాలంట. వాళ్ళకి బాధ కలిగించే మాట మనలో నుంచి రాకూడదు, అంతే. కాబట్టి ఆ విధంగా మన మాటలను మన నోటికి దుర్భాషలు రాకుండా మంచి మాట వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఒకటి, అబద్ధం ఆడకూడదు. 2, దొంగలుగా ఉండకూడదు. 3, ఇతరులను బాధ పెట్టే మన నోటి మాట దుర్భాషలు మన నోటికి రాకూడదు. ఒకవేళ ఇప్పుడు దాకా కోపంలో గబగబ వచ్చేసినాయేమో, వస్తాయి, రానని చెప్పలేముగా. అయితే వాటిని ఏం చేయాలి, సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి చూడండి, ఫిలిప్పీ 1:19. మరియు నేను ఏ విషయంలోనూ చిక్కుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, సావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థనలను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధి కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఏ విషయంలో? మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు కూడా పూర్ణ ధైర్యంతో, అంటే మనం ఎప్పుడు కూడా ఒకటిగానే ఉండాలంట. మనం వింటున్నారా? ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి? తిట్టుకొనక, కొట్టుకొనక, అవునా? ఎలా ఉండాలంట చెప్పాలి. ఏ విషయం సిగ్గుపడేటట్టుగా ఉండకూడదు. అర్థమైందా? ఎందుకు ఏం చెప్తున్నాడు? సిగ్గుపడేటట్టుగా ఉండకూడదంట. ఇప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతుంటే మనం సిగ్గుపడే అవతలకి వెళ్ళిపోతాం కదా, అలా మనం ఉండకూడదంట. ఉండకూడదంటే ఏం చేయాలి? ఎప్పుడు ఒకటికనే ఉండాలి. అలా మనం అలవార్చుకోవాలి. అలా మనం రోజు దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. 1 దశలోనికై 3:7-12 వరకు. అందుచేత సహోదరులారా, చూడండి ఏం చెప్తున్నాడు, మళ్ళీ చదువు ఒకసారి. అందుచేత ఏది మనం సిగ్గుపడకుండా ఉండాలంటే
ఏం చేయాలి? అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలో, శ్రమ అంతటిలో మీ విశ్వాసమును చూసి మీ విషయంలో చూడండి, మన విషయంలో మన ఇబ్బందులు ఉన్నాయి. ఇంకేమున్నాయి? చదివే కదా, శ్రమలు ఉన్నాయి. అవునా? మనకి ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రభు సన్నిధిలో, దేవుని మందిరంలో మానక దేవుని వాక్యంలో మనం ఎదుగుతుంటే అది చూసంట ఆయన ఏమంటున్నాడు? ఆదరణ పొందాడుగా. అది మన శ్రమలు వచ్చి మనకి ఇంకా శ్రమలోను ఇబ్బందులు, శ్రమలు అందరికి ఉంటాయా లేవా? ప్రతి కుటుంబంలో మనిషి అన్నాక ఇబ్బందులు, శ్రమలు అనేవి ఉంటాయి. అయితే వాటిల్లో ప్రభువు నమ్ముకున్న నీవు నేను, మందిరానికి వస్తున్నా నువ్వు నేను, ఆ విశ్వాసంలో మనం స్థిరపడి బలంగా ఎదిగాం కదా, వాటి నుంచి నిలబడ్డాం కదా, తట్టుకున్నాం కదా. అలాంటి వాటిని చూసి ఇంకొకళ్ళు చెప్పాలి, మిమ్మల్ని చూసి నేను కూడా ఆదరణ పొందాను, నాకున్న ఇబ్బందుల్లో, నాకున్న శ్రమల్లో నేను కూడా ఆదరణ పొందాననే మాట ఇంకొకటి ద్వారా మనం వినాలంట. మన విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని చూసిన వాళ్ళు అలా చెప్పాలంట, మిమ్మల్ని బట్టి మేము కూడా ఒకప్పుడు మీ బాధలు చూసి మీరు ఎలాగైతే అందులోంచి బయటకు వచ్చి ఇవాళ బాగున్నారో, ఆ విధంగా నాకు కూడా ఇబ్బందులు వచ్చినాయి, నాకు కూడా శ్రమలు వచ్చినాయి, వాటిల్లో కూడా నేను మిమ్మల్ని చూసి నేను ఆదరణ పొందాను అని చెప్పాలంట. ఆ విధంగా ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతూ ఉంటామో ఇతరులకు ఇబ్బందిగా ఉండం, ఇతరులకు మేలుకరంగా అయిన మాటలు మనకి వస్తాయి. మన విశ్వాసాన్ని చూసి వారు కూడా ఆదరణ పొందుతారు. ఆ విధంగా మనము దేవుని మందిరంలో సజీవరాళ్ళగా కట్టబడుతున్న మందిరంలాగా మనము గుర్తుంటే ఎప్పటికీ మనము ఇంకా ఎదుగుతూనే ఉంటాం, ఇంకా ఆశీర్వాదాలు తెచ్చుకుంటానే ఉంటాం. ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి. అలాంటి ఆశీర్వాదాలు మనం తెచ్చుకునేవారిగా, అలాంటి ఇతరులకు మేలు చేసేవారిగా, ఇతరులు మనల్ని చూసి ఆదరణ పొందేవారిలాగా మన ముందుముగాక. ఆ విధంగా ప్రభువు నడిపించునుగాక. ఆమేన్. ఈ రక్షణ విషయంలో మనము ఎదుగుదుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదేనా మా ప్రభు, మేము రక్షణ విషయంలో, విశ్వాస విషయంలో ఎదిగే నిమిత్తం అయ్యా మాలో ఏమేమి ఉండకూడదో, ఏమేమి ఉండాలో, ఎలా ఉండాలో అయ్యా కొన్ని విషయాలు మేము అయినా ధ్యానించి ఉండగా మా జీవితంలో అవన్నీ కూడా మేము నెరవేర్చుకునే వారమై విశ్వాసంలో ఎదిగి అయ్యా నేను సజీవ రాళ్ల వలె మందిరంలో కట్టబడే వారిగా ఉన్నట్లుగా మమ్మల్ని మీరు కోరుకుంటున్నందుకై, అలా మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. బాప్తిసం తీసుకున్నవారు